ఇలా చేస్తే పాపం అన్నయ్య, ఆ పాపం ఎలా అయినా తగులుతుంది, ఆ విషయం నీకు తెలియదా? ఎందుకన్నయ్య ఇలాంటి పాపాలు చేసి నీ జీవితం పాడు చేసుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక విశ్వక్ అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ప్రేమ. ఇక అదంతా చూసి ధీరజ్ అయితే కామ్గా ఉంటాడు. ఈడిని అసలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి ధీరజ్ అయితే ఇదయ్యేసరికి ధీరజ్ టైం అవుతుంది, ఆ బావగారు పెళ్ళి అవ్వాలి, పద బావగారిని తీసుకురా అనేది అంటూ ఉంటుంది ప్రేమ. అలా అనేసరికి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అన్ని అని చెప్పి హక్ చేసుకుంటూ ఉంటాడు. వేరే వదలరా అని చెప్పేసి అయితే ఆ రౌడీ నుంచి అలా నేను తీసుకొని వస్తూ అలా అలానే చూస్తూ హక్ చేసుకొని ఉండిపోతూ ఉంటాడు ధీరజ్. అలా హక్ చేసుకొని అన్నయ్య అసలు అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ దగ్గరికి ప్రేమ వచ్చి ధీరజ్ టైం అవుతుంది పద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే ధీరజ్ అయితే చందుని తీసుకుని అయితే వెళ్తూ ఉంటాడు. ఇక ఆగురా అని చెప్పేసి భద్రావతి అయితే గసురుతూ ఉంటుంది. అత్తయ్య నన్ను క్షమించు అని అయితే అంటూ ఉంటుంది. ఇక భద్రావతిని అయితే క్షమాపణ కోరుతూ ఉంటుంది. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అత్తయ్య అని చెప్పేసి ప్రేమ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలా రిక్వెస్ట్ చేసుకొని ప్రేమ అయితే భద్రావతి కాలుకి దండం మొక్కేసి ధీరజ్ వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక విశ్వక్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు భద్రావతి ప్రేమ చేసిన పనికి. నేను ఎంత బాగా ప్లాన్ చేశానో అదంతా వేస్ట్ అయిపోయింది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక విశ్వక్ అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు జరిగిన దానికి.